వైష్ణవ క్షేత్రంగా ఇది కీర్తిస్తారు. దాంట్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉండేది రెండు వైష్ణవ క్షేత్రమే. ఆళ్వారు మంగళాశాసనం చేసింది అహోబిలం, తిరుమల. 6వ శతాబ్దంలో తిరుమంగి ఆళ్వార్ 10 பாசுரம் அங்கஞாலமஞ்ச அங்கோராளறியாய் அவனன் பொங்கவாகம் வல்லுகிறாள் கோவிந்த புனிதனிடம் வெங்கனானை கொம்பு கண்டு కొత్తిమయాల్ అడికీళ్ శంగనాలు ఎట్టిరంజుం సింగమేలు గుండ్రమే అని చెప్పేసి 10 పాసురంతో స్వామిని మంగళాశాసనం చేయడం జరిగింది. తదనంతరం ఈ క్షేత్రం అంతా కూడా అహోబిల మఠం ఒక పరిపాలనలో మొట్టమొదటి పీఠాధిపతి సుమారు 650 సంవత్సరాల ముందు స్వామి యొక్క మేల్కోటలంతో జనించి తదనంతరం ఆయన కాలక్షేపాదికంతా కాంచీపురంలో ముగించుకొని ఆ స్వామి యొక్క కళలో నరసింహస్వామి స్వయంగా వచ్చి అహోబిల క్షేత్రానికి వచ్చి వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రపంచానికి బోధించాలని చెప్పినప్పుడు స్వామివారు ఇక్కడ వచ్చి అహోబిలే శ్రీనృసింహ ప్రేషమంత్రం స్వయం దదో యోగి రూపేణ యస్యాస్మై షడగోపాయ మంగళం అని చెప్పి స్వామియే స్వయంగా సన్యాస ఆశ్రమాన్ని ఇచ్చి ఆ స్వామి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షాన్ని పొందారు. తదనంతరం ఇప్పుడు వరకు 46వ పీఠాధిపతి ప్రస్తుతం ఇప్పుడు మూర్తాభిషిక్తుల వేంచేసి ఉన్నారు. 46వ పీఠాధిపతి. దాంట్లో 6వ పీఠాధిపతి కాలంలో ఇక్కడ తురుష్క దండయాత్ర జరిగినప్పుడు ఈ క్షేత్రాన్ని అంతా కాపాడటం కోసం 6వ పీఠాధిపతి ఎగోహోబిలంలో తానే స్వయంగా గృహప్రవేశంగా లోపల సజీవంగా స్వామివారు వెళ్ళిపోయారు. అదే కాకుండా ఎన్నో రాజులు ఈ క్షేత్రానికి వచ్చి అచ్యుత దేవరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, ముకుందదేవరాయలు వీళ్ళంతా ఇక్కడ వచ్చి స్వామిని ఇది చేశారు. దానికి చిన్నంగానే బయట విజయస్తంభం అనేది కర్ణాటక సింహాసనాన్ని అధిష్ఠించినాక ఇక్కడ విజయస్తంభాన్ని ప్రతిష్ఠించినట్టు ఒక ఐదీకం. అదే కాకుండా ప్రతాపరుద్ర మహారాజులు ఈ క్షేత్రంలో వచ్చి రుద్రవరం అనే గ్రామం దగ్గర వచ్చినప్పుడు ఆయన రోజు ఒక శివలింగాన్ని ఒక బ్రాహ్మణునికి దానం ఇచ్చే ఆనవాయితీగా వచ్చేది. ఆ విధంగా వచ్చేటప్పుడు ఈ క్షేత్రంలో వచ్చినప్పుడు అది నరసింహస్వామి అవతారంగా వచ్చింది. కావున రాజు ఆ రోజు ఏమీ భోంచేయకుండా పడుకున్నారు. ఆ రోజు స్వామి స్వప్నంలో వచ్చేసి ఇదంతా వైష్ణవ క్షేత్రం కావున నరసింహ ప్రతిమనే వస్తుందని చెప్పేసి ఈ నరసింహ ప్రతిమను మొట్టమొదటి పీఠాధిపతి దగ్గర అందజేయాల్సిందిగా స్వామి ఆదేశించడం జరిగింది. కావున ఇప్పుడు కూడా మన మఠంలో స్వర్ణ నరసింహస్వామి, రాజులు ఇచ్చిన నరసింహస్వామిని ఇప్పుడు వరకు స్వామివారి పూజలో దర్శనం చేసుకోవచ్చు. కావున అందరూ ఈ క్షేత్రానికి వచ్చి నవనారసింహులే కాకుండా మన పీఠాధిపతులు ఇప్పుడు పవిత్రోత్సవానికి వస్తారు. అప్పుడు వచ్చినప్పుడు ఆ స్వర్ణ నరసింహస్వామిని, మాలో లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శించుకోవచ్చని కోరుతున్నాం.